నమ శివాయ. నేను 1962లో పుట్టా. ఇప్పటికీ నాకు 64 సంవత్సరాలు. నా ఈ జీవితంలో శని మహేశ్వరుడు 3 సార్లు ఎంటర్ అయ్యాడు. 3 సార్లు కూడా చాలా మానసిక బోధలు అనుభవించాను. చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాను, కిందకి దిగారాను. అన్నిసార్లు ఎగిసి పడినా ఏ క్షణం కూడా నేను నా మనస్థైర్యాన్ని కోల్పోలేదు. దీనికి ముఖ్య కారణం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులపై ఒక విధమైన అపార విశ్వాసం. తరువాత నా పేరెంట్స్ చెప్పిన 3 భక్తి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టికర్త బ్రహ్మ అయితే, నా జీవన ప్రయాణానికి సపోర్టుగా శ్రీమన్నారాయణుడు, నా లయకారకుడు శివయ్య. ఈ ముగ్గురిని నమ్మాను. మిగిలిన ఏ బాబాల్ని నేను నమ్మలా. నా ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ ముగ్గురు నా పేరెంట్స్తో పాటు పెంచుకుంటూ వచ్చారు. ఏ రోజు నేను వెనకడుగేలా. నా ఆత్మస్థైర్యం, నా గుండె ధైర్యం అంతా కూడా వాళ్ళే. మీకు చెప్పొచ్చేది ఏంటంటే, మీరు మీ నమ్మిన సిద్ధాంతాన్ని మనసా వాచా కర్మేణ నమ్మండి. దానిపైన విశ్వాసం ఉంచండి. మీరు చేస్తున్న పనిని ప్రేమించండి. దాని ఫలితాల గురించి అస్సలు మీరు ఆలోచించకండి. ఏ గ్రహబలం మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. మీరు నమ్మిన సిద్ధాంతం మంచిదైతే మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. కిందకి స్థితికి తీసుకొచ్చినా సరే భయపడవసరం లేదు. పరీక్ష పెట్టేవాడు ఎవడు? భగవంతుడు. భగవంతుడు నీకు పరీక్ష పెడుతున్నాడంటే ఆయన దృష్టి నీ మీద ఉన్నట్టేగా. ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు ఎవరిని